నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మా మౌనిక, మన వీక్షక మిత్రులు కూడా. సార్, ఇప్పుడు మళ్ళీ జోగి రమేష్ వాళ్ళ కుటుంబం మొత్తం కూడా వివాదంలోకి వచ్చింది. అంటే మనం గత నెల రోజుల నుంచి చూస్తున్నాం వీళ్ళ ఇష్యూస్ని. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్గా జోగి రమేష్ కొడుకే జోగి రమేష్ని తిడుతున్నారు. అంటే నాకు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేశావు అని చెప్పేసి. ఒక పక్క చూసుకుంటే జోగి రమేష్ భార్య శకుంతల కూడా కోడల్ని నువ్వు కార్ పెట్టు, బంగారం పెట్టు, నా కొడుకుని మెప్పించుకో అన్నట్టు. అంటే ఒక డిఫరెంట్ సినారియాలో కదులుతుంది. అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేయడం, ఒక అమ్మాయి గొంతు కోయడం అంటారు అసలు? ఇది మీరు అన్నట్టు ఏదో నాలుగు గోడల మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ చదువుకున్నంత రహస్యంగా జరగాల్సింది ఇది బహిరంగంగా వీడియోల రూపంలో ఇంటింటికి వినోదం కింద అయిపోయింది రెండు రాష్ట్రాల్లోనూ. అంతకుముందు జోగి రమేష్ ప్రతి అంశాన్ని ఎలా జెండాకెత్తి తన రాజకీయ ప్రయోజనం పొందాడో, ఇప్పుడు తన ఇంట్లో జరిగిన అత్యంత ఒక కుటుంబపరమైన అంశం ఇవాళ ఒక వినోద కార్యక్రమం కింద రెండు రాష్ట్రాల్లోనూ ప్రచారంలోకి వెళ్ళింది, వైరల్ అవుతున్నాయి. నేను కూడా చూశాను. వాళ్ళ ఇంట్లో జరుగుతున్న పంచాయతీ కూడా మొత్తం అంతా వీడియో రూపంలో వచ్చింది. తండ్రి మీదకి కొడుకు సోఫాలో నుంచుని ఆయన మీదకి దౌర్జన్యానికి వెళ్ళటం, ఒక ముగ్గురు పెద్ద మనుషుల్ని పెట్టి నన్ను బలవంతంగా ఈ పెళ్లి చేసావు కన్విన్స్ చేసి, హోటల్ 7లో కూడా 2 గంటలు కూర్చోబెట్టి ఆఖరి క్షణాల్లో కూడా నన్ను ఫోర్స్ చేసి ఒప్పించారని, అట్లా అనేకం. తర్వాత అట్లాగే వాళ్ళ వియ్యంకుడు కూడా వీళ్ళ కుటుంబాన్ని గురించిన సవాళ్ళు ఇస్తటం. అసలు ఆ అమ్మాయి అసలు వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఆ 20 రోజుల సంబంధం కూడా ఏమీ జరగలేదు మా ఇద్దరి మధ్యలోనూ, అతను వైవాహిక జీవితానికి కూడా పనికిరాడు, అలాంటి వ్యక్తిని మీ రాజకీయ ప్రభావం చూపించుకోవటానికి పెళ్లి చేశారు తప్ప నాకు ఏ విధమైన సుఖం శాంతి లేదు, నా జీవితం అన్యాయం అయింది, ఎంతమందిలో పెళ్లి చేశారో అంతమంది ముందు మీరు క్షమాపణ చెప్పి మా వల్ల తప్పు జరిగిందని చెప్తే తప్ప నాకు జరిగిన అన్యాయాన్ని తీర్చుకోవటం సాధ్యం కాదు అని కుండ పగలగొట్టినట్టు మాట్లాడుతున్న వీడియోలు అనేకం బయటకు వచ్చినాయి. అతను తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్న వివాదాలు, తర్వాత ఆ అమ్మాయిని అక్కడ వదిలిపెట్టి కనుక వెళ్తే ఆ అమ్మాయికి ఏదైనా జరిగిందంటే మాత్రం మీదే బాధ్యత అని చెప్పి మేఘనా తల్లిదండ్రులు ఈ జోగి రమేష్ కుటుంబాన్ని హెచ్చరించడం. జోగి రమేష్ భార్య శకుంతల ఆమె నిశ్చేష్టాలై చూస్తుంది. ఎందుకంటే ఆమె మాట్లాడిన ప్రతి మాటని మేఘన రికార్డెడ్గా పెట్టుకుంది. తను అవన్నీ కూడా రికార్డులు వదిలేసింది, బయటికి ఆడియోలో వదిలేసింది. ఆడియోలో ఆ అమ్మాయి మాట్లాడిన ప్రతి మాట బయటకు వచ్చేసింది. ఇంకా శకుంతలకి తను ఆత్మరక్షణ చేసుకుంటానికి కూడా లేని పరిస్థితి. తర్వాత మా అబ్బాయికి మీరు అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, ఒక చైనే పెట్టారు, లేకపోతే ఫలానా వస్తువులు ఇవ్వలేదు, దాని మూలాన అతనికి ఈ పట్ల ఆకర్షణ ఏర్పడలేదు అన్నట్టుగా చెబుతుంది. డబ్బులతో ఆకర్షణ ఏర్పడతా, తనకి అనారోగ్యం ఉంది, తను వైవాహిక జీవితానికి పనికిరాడని కోడలు పక్కన చెబుతుంటే, అసలు ఈ పెళ్ళి ఎందుకు చేశారని కూడా వాళ్ళు వియ్యంకుడు వాళ్ళు వచ్చి అడుగుతుంటే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి గమనిస్తుంది, జోగి రమేష్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి, కానీ ఈ వియ్యంకుడు వాళ్ళు నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వ్యక్తులు. వీళ్ళు చాలా ధైర్యంగాను చాలా ఓపెన్గా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని అక్కడ మాట్లాడుతున్నారు. జోగి రమేష్ అంచనా ఏంటంటే, నేను ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రిని, పెద్ద రాజకీయవేత్తని, డబ్బున్న వ్యక్తిని, కాబట్టి పక్క రాష్ట్రంలో చేసుకున్న ఈ కుటుంబం వాళ్ళు వచ్చి నన్ను నిలదీసి అడగలేరు, కాబట్టి నేను ఏది చెప్తే వాళ్ళు అది వింటారనే ఒక ధైర్యంతో చేసుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. కానీ వీళ్ళు వాళ్ళ ధైర్యం చూసిన తర్వాత జోగి రమేష్ కూడా ఏమి మాట్లాడలేని పరిస్థితిలో పడిపోయాడు. తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కూడా అలగా జనాలు వేసుకుని దాడి చేయటానికి వెళ్ళిన మనిషి ఇవాళ తన సొంత నడి ఇంట్లో హాల్లోకి వచ్చి అవతల కుటుంబాల వాళ్ళు వచ్చి మాట్లాడుతున్న మాటలు కానీ, వాళ్ళు ఇస్తున్న సవాళ్ళు కానీ, వాళ్ళు తిడుతున్న తిట్లు కానీ తల వంచుకుని ఒప్పుకోవటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అరుస్తున్నాడు అంతే. ఇక ఏం అరుస్తాడు, ఎవరి మీద అరుస్తాడు? చేసింది తప్పు, ఒక ఆడపిల్ల జీవితాన్ని గొంతుకోయటానికి ప్రయత్నం చేశాడనేది అందరి ముందు తేలిపోయింది. తర్వాత కొడుకు కూడా నేను వద్దని చెబుతున్నా కూడా మీరు చేశారు, నేను మానసికంగాను శారీరకంగాను ఏ విధంగా కూడా నేను సిద్ధంగా లేని పెళ్ళి కంటే దాని అర్థం అదే కదా. కాబట్టి ఇవాళ జోగి రమేష్ పరిస్థితి గతంలో
జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం రాష్ట్రంలో తను చేయని అరాచకం లేదు. ఈవెన్ ఎన్నికల ముందు ఎక్కడన్నా శవం దొరికితే కూడా అది ఈ పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వనివ్వకపోవటం వలన పెన్షన్ల కోసం పంచాయతీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వడదెబ్బలు కొట్టి చనిపోయారని చెప్పమని వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళేవాడు. వెళ్తే వాళ్ళు చెప్పారు, మాకు దీన్ని వివాదం చేయటం మాకు ఇష్టం లేదు, మా పెద్ద ఆయన వయసుతోనో పెద్ద ఆమె చనిపోయారు అని. అంటే రాజకీయంగా ఇతర పార్టీల మీద నిందేయటం కోసం అంత యాక్టివ్గా పనిచేసిన మనిషి వాళ్ళ తనే ఒక నిస్సహాయ స్థితిలో ఇతరుల ముందు తన సొంత ఇంట్లో ఒక నిస్సహాయ స్థితిలో నిలబడాల్సిన పరిస్థితి అంటే కాలం అనేది ఎంత పవర్ఫుల్గా ఉంటుందనేది చూపించింది. అదే వ్యక్తి ఒక రాజకీయాలను శాసించగలను అనుకున్న వ్యక్తి ఇవాళ కుటుంబంలో కొడుక్కి సమాధానం చెప్పలేకపోతున్నాడు. బయట నుంచి వచ్చిన వియంకుడు, వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబీకులు, సొంత కోడలు అడిగే ప్రశ్నకి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. చేతులెత్తి దండం పెట్టడం తప్ప నిస్సహాయంగా. అదే కాలానికి ఎవరైనా కూడా మనం అతిథులం కాదు. ఎప్పుడైనా ఒక బాధ్యత కలిగిన స్థానాల్లో ఉన్నప్పుడు మనం ఎంతో భవిష్యత్తులో మనకు ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనేది కూడా ఆలోచించుకోవాలి, జాగ్రత్తగా ఉండాలనేది జోగి రమేష్ది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఎవరికైనా ఒక గుణపాఠంగా తీసుకోవాలి. అంతేగాని రాజకీయ పార్టీలో మనం ఒక మంత్రిగా ఉన్నామను, లేకపోతే ఒక పెద్ద డబ్బు సంపాదించాము అక్రమ మార్గాల ద్వారా, ఆయన అక్రమ మద్యం చేసి దాన్ని తెలుగుదేశం పార్టీ మీద వేయటానికి కూడా ప్రయత్నించిన వ్యక్తి. ప్రతి అంశాన్ని అట్లా రాజకీయంగా ఉపయోగించిన వ్యక్తి వాళ్ళ తను ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా వాళ్ళు నిలబడాల్సిందే కదా. ఆ అమ్మాయి పెట్టిన కేసులకి ఏమైనా సమాధానం ఆయన దగ్గర ఉందా? ప్రతిదీ ఇప్పుడు మీరు చెప్పారు, మామూలుగా ఇళ్లలో జరిగే పంచాయతీ వాళ్ళ టీవీల రూపంలో కెమెరాల ద్వారా ప్రతి ఇంటికి చేరింది. వాళ్ళకి జోగి రమేష్ కుటుంబానికి అన్న విలువ ఉందా? మామూలుగా ఒక అలగా జనం ఏ స్థాయిలో పంచాయతీ చేసుకుంటారో, డబ్బు ఉన్నా కూడా వాళ్ళు కూడా అదే స్థాయిలో రోడ్డుకి ఎక్కారు. కాబట్టి ఇది అందరికీ కూడా ఒక గుణపాఠం కావాలి. ముఖ్యంగా జోగి రమేష్ లాగా బాధ్యత లేకుండా విర్రవీగి మేము ఏది చేసినా చెల్లుతుందనే లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరింత కనువిప్పు అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా మౌనిక, మన వీక్షకులు.